శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే ఇక్కడ ఆసీనులైనటువంటి మంత్రివర్యులకు, నా సహచరుల మిత్రులకు, అధికారులకు, అనధికారులకు, సభలో ఉన్నటువంటి సోదరిమణులకు, పెద్దలకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నేను ఇవాళ ఇక్కడ ఒక ఎంపీగా, రాజకీయ నాయకుడిగా మాట్లాడదలుచుకోలే. ఇందాక ముఖ్యమంత్రి గారు అందరినీ రైతుల్లో పిలుస్తున్నారు. ఏమండి నేను కూడా రైతే, నన్నెందుకు పిలవరు సార్ అన్నా అంటే నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు వారు, థ్యాంక్స్ సార్. హార్టికల్చర్ ఈ జిల్లాలో జరిగినంత అభివృద్ధి మరెక్కడా జరగడం లేదు. ఇంకా మీరు పూర్వం కోనసీమ పేరు వినింటారు, కోనసీమ అంటారు సార్. నేను కూడా ఈ మధ్యకాలంలో కోనసీమ చూసి వచ్చాను. కోనసీమ ఇట్స్ నథింగ్ బిఫోర్ అస్. మా రైతులు చేస్తున్నటువంటి ఉద్యానవనాలు ఎక్కడా లేదు. ఇవాళ అనంతపూర్ పేరు, కళ్యాణదుర్గం పేరు, రాయదుర్గం పేరు, మీరు ఢిల్లీలో పుచ్చకాయ అంటే మొట్టమొదటి చెప్పేది ఈ రెండు ఊర్ల పేర్లే చెప్తున్నారు మాకు. కానీ దురదృష్టం సార్, మమ్మల్ని వెంటాడుతుంది రైతుల్లో. ఏది సార్, నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పా, సూట్ అంటే ఏమి సూట్ సార్, మా దుంప తెచ్చేదానికి ఈ సూట్ వచ్చి పడింది. ఒక లారీ కాయలేస్తే 2 పుచ్చకాయలు 2 టన్నులు సూట్ అంటున్నారు సార్. వారికి బుద్ధి పుట్టే 10 రూపాయలకు తీసుకోబడి, మాకేం అభ్యంతరంలా 5 రూపాయలకు తీసుకుంటాడు, తీసుకోబడి. ఇదేంది సార్ సూట్ మాకు? ఇప్పుడు కొంత కడపలోనే లాస్ట్ టైం మీకు విజ్ఞప్తి చేసిన తర్వాత పులివెందుల ఏరియాలో కొంత కదలిక వచ్చేది, కానీ మా జిల్లాలో రాలేదు సార్ కదలిక. 1 month. థ్యాంక్ యూ సార్. వీ విల్ బి వెరీ వెరీ గ్రేట్ఫుల్. ది కమ్యూనిటీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. ఇది నిజంగా ఒక పెనుబతం సార్. 1,00,000 రూపాయలతో మేము బత్తాయికాయలు అమ్మినాం. వాడు 2 టన్నులు 3 టన్నులు ముందు సూట్ అంటే మా గతి ఏమి? యా గంగలో పడాలో చెప్పండి. గంగ కూడా లేదు మాకు, చస్తామనుకుంటే. అదే పరిస్థితి. కాబట్టి ఈ మహమ్మారిని మీరు ఏమైనా సరే, ఎలాగైనా సరే మీరు ఎస్పీలకు, పోలీసులకు చెప్పండి సార్. దీనికి కేసు గీసు కాదు, ఆ రకంగా సూట్ అన్న వారిని బట్టలు ఇప్పదీసి బట్టలు 2 మార్లు కొట్టండి సార్. ఏమీ ఉండదు. ఎందుకు సార్ ఈ పోలీసులకు ఏమి రెవెన్యూ వాళ్ళు కాగితాలు పెట్టుకొని రాసి చచ్చినట్టుగా వీళ్ళు అదే పని పడుతున్నారు. పోలీసు వాళ్ళు పోలీస్ పని చేయడంలా, రెవెన్యూ పని చేస్తారు. రైట్, ఇది చేయాలి. రెండవది, కష్టపడి పండిస్తున్నా సార్. నేను ఇవాళ రేణగాయలు పండిస్తున్నా. నాకు 1,00,000 రూపాయలు వస్తుంది ఎకరాకు. నాకే కాదు, మా తాడిపత్రి ఏరియాలో ప్రతి ఒక్కడికి కూడా 1,00,000 రూపాయలు వస్తుంది. ఏం కావాలా? ఎందుకు అరుస్తున్నారు? సార్ ఈ ప్రాంతాల్లో దానిమ్మ పండిస్తున్నారు. టన్ను 1,00,000 రూపాయలు పైన పలికినటువంటిది ఇవాళ 5,000 రూపాయలు పోతుంది సార్. మా గతి ఏందో చెప్పండి మీరు. మామిడి ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ సార్. నేను అల్లనేరేడుకాయలు పండిస్తున్నా. అల్లనేరేడుకాయలు డయాబెటిక్, దానికి దీనికి చాలా బాగా పనిచేస్తుందని అందరూ చెప్తా అంటే నేను కూడా వేశా. 300 రూపాయలు పోయిన సంవత్సరం అమ్మినా. ఈ రోజున 80 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలకు వచ్చింది. మా గతి ఏం కావాలి చెప్పండి. ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల నేను మనవి చేసేదంటే, మనము ఢిల్లీలో అరటి 30,000 రూపాయలు టన్ను ఉన్నటువంటిది ఇవాళ 7,000, 8,000కి వచ్చింది. ఖర్చేమో ఒకటే మాకు. 30,000 రూపాయలు వచ్చినప్పుడు ఖర్చు అయితే ఉంది, 7,000-8,000 రూపాయలు వచ్చిన రోజులో అదే ఖర్చు ఉంది. కానీ మేము దళారుల చేతుల్లో, మరొకరి చేతుల్లో నలిగిపోతున్నాం. మాకు మీరు ఆ రిలీఫ్ ఇవ్వండి. మీరు మొట్టమొదటి ఒక రిలీఫ్ ఇస్తున్నారు. మాకు మీ పైన ఒక నమ్మకం ఉంది, ఒక ఆశ ఉంది సార్. మా చిన్నప్పుడు విన్నాం, పోలవరం అనేది ఉంటుందనేటువంటి మాట విన్నాం. అట్లాగే మా భైరవాన్ తిప్పని మా నాయన కాలం నుంచి వింటున్నాం. బహుశా సంజీవ్ రెడ్డి గారు అది మొదలుపెట్టారు, నాకైతే కరెక్ట్గా తెలియదు. కానీ నేను అనుకుంటున్నా, అంటే దగ్గర
40-50 సంవత్సరాల నుంచి భైరవాన్ తిప్ప అనే పేరు వింటాన్నాం. దాంట్లో ఎప్పుడు కూడా ఈ సంవత్సరం నీళ్లు వచ్చినాయి, మాకు 10 ఎకరాలు పండింది అనేటువంటి మాట ఏ ఒక్క రైతు కూడా నాకు ఇంతవరకు చెప్పలేదు. దాన్ని మీరేదో టేకప్ చేస్తున్నారు. నాకు నిజంగా వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్. ఈ రైతాంగం అంతా కూడా సార్ మీరు ఏం చేస్తారు, ఏం అమరావతి గిమరావతి మీరు చాలా మాటలు చెప్తారు. మాకు అమరావతితో పనిలేదు, మీరు పోలవరం పూర్తి చేయండి. మాకు ఇవాళ మీరు ప్రయత్నం చేస్తున్నారు మా కాలువలు వెడల్పు చేసి మాకు నీళ్లు ఎక్కువ తీసుకోవడానికి. దాని చేయండి సార్. మొట్టమొదటి సార్ మా కడుపు నిండా డబ్బుంటే అమరావతి కాదు సార్, ప్యారిస్ చేస్తారు మీరు. ఈ దేశంలో ఇక్కడ ఉన్నటువంటిదంతా మొట్టమొదట రైతాంగం, రైతు పైన ఆధారపడినటువంటిది రాష్ట్రం. కానీ ఐ రియలీ థ్యాంక్స్ టు యువర్ అసిస్టెంట్ మిస్టర్ దేవినేని. He will reply very promptly, very well. I have not seen such a minister. I too work as a minister. ఫోన్ చేశాడో ఏమనంటే ఉండమయ్యా తర్వాత చేస్తానని చెప్పు, బిజీగా ఉండమని చెప్పు, పైన ఉండమని. This gentleman never told us. So we are very grateful. You are having such a good team. So we are very, very hopeful that definitely you will bring the water, you will save us, you will save the people of Anantapur also. There is no doubt, sir. మీరు ఒక దీక్షతో చేస్తున్నారు. నేను అందుకనే అందరు చెప్తాట, ఆయన రాజకీయ నాయకుడైనా ఈయన తక్కువైనాడు కాదు, ఈయన అన్ని బిమిక్లు అన్నీ చేస్తాడు. నాకేమి తక్కువ అని నేను అనుకోను. కానీ దేవుడు కొంత సహకరించడం లేదు ఆయనకు. దేవుడే నిజంగా సహకరించితే ఇవాళకి మన రాష్ట్రంలో ప్రతి ఎకరా భూమి కూడా సాగైండు. ఈజ్ వెరీ వెరీ సిన్సియర్ ఇన్ దట్. One need not have any doubt about it. As a politician says so many things. And at the same time, ఏదొక ఒకటి ఉంది, ఎన్నేళ్ళైనా మనం మహాత్మా గాంధీని మర్చిపోలేం. ఎందుకు మర్చిపోము? స్వాతంత్రం తెచ్చాడు, ఈ దేశానికి ఒక ప్రతిష్టను కొనసాగించాడు. అది బాగానే ఉంది. కానీ మమ్ముగులాగా అల్లాడుతాడమే మనము. ఇది ఒకటి తీర్చేవాడు మనకు. వచ్చినాడు మనకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వచ్చాడు. అతనికి ఎందుకు పుట్టిందో నాకు తెలియదు, కానీ బహుశా అనుకుంటాడు నేను ప్రతి ఎకరాకు భూమికి నీళ్ళు ఇచ్చి ఈ కరువు ఈ దాహము అనేటువంటిది తీరుస్తే ఇంకా 4 తరాలైనా ప్రజలు నన్ను మర్చిపోలేమనేటువంటిది ఉంది. కాబట్టి ఈయన దగ్గర పైసా లేదు, జోబులో రూపాయలు లేదు, అంత అప్పులమై ఒట్టి చేతులతో ఊగులాడుకుంటా అమరావతికి వచ్చాడు ఈయన, ఈ పెద్ద మనిషి. అయినా ఎవడి కాళ్ళు పడుతున్నాడో, ఎవడి జుట్టు పడుతున్నాడో, ఎవరినేం చేస్తున్నాడో నాకు తెలియదు. కానీ ఏందయ్యా అది మన కొవ్వు పట్టిసీమ ఎవరన్నా అనుకోండిరా, ఎవడు అనుకోలే. నేనైతే ఎప్పుడు అపోజ్ చేస్తా అండి. ఏందో చెప్తాడండి శివరామకృష్ణయ్య, ఎన్టీ రామారావుకి ఇద్దరికి పొద్దుబాక మమ్మల్ని అందరినీ ఫూల్ చేయడానికి 2 గీతలు గీసి నీళ్ళు వస్తాయని అనుకుంటే. కానీ ఆనాడన్నా నికర జలాలు కావాలి. అప్పుడు అనుకున్నా నికర జలాలు అంటే తెల్లగా ఉంటాయి, ఇదైతే నల్లగా ఉంటాయి అనుకున్నాం. నాయనో నికరము లేదు బకరము లేదు, అన్నీ తెల్లగానే ఉన్నాయి. ఇవాళ ఆ నీళ్ళు వస్తున్నాయి, టెక్నాలజీ పెరిగింది. అప్పుడు ఏం చెప్తా అంటే ఇదేదో తెస్తా అంటాయా, మనకు ముద్దనూరు థర్మల్ స్టేషన్ దానికి ఉదాహరణ సరిపోతే ఇంకా కొంపలకు గోరీలకు ఏమిస్తాడు కరెంట్ అనేటువంటి మాట మేమంతా మాట్లాడినాం. అది కాదు, టెక్నాలజీ వృద్ధి చెందింది, కొండపైకైనా నీళ్లు తీసుకొని పోవడానికి అవకాశం ఉందనేటువంటి మాట మొదలుపెట్టినటువంటి ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టినట్టుంది ఇవాళ మనకు సాకారం చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అందుకనే నేను చెప్తాట, ఈ పరిపాలనలో కొన్ని సహజమైన లోటుపాట్లు ఉంటాయి. నేను మంత్రి అయినప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు మా వాళ్ళందరూ ఏమనుకున్నారంటే అబ్బా మా దివాకర్ రెడ్డి మంత్రి అయినాడు, నాకు ఒక్కొక్కరికి ఒక 10 లక్షల రూపాయలు ఇస్తాడు, కిరీటం పెట్టాలనుకున్నారు. వాళ్ళకి తెలిసిపోయింది కిరీటం పెట్టలేడని, అందుకని సన్నగా తప్పుకున్నారు. కానీ నేనేమంటున్నా అంటే ఈయన పైన కూడా మనకు అట్లాగే ఆశలున్నాయి, ఏదో కిరీటం పెడతాడు. ఆయన కిరీటం ఏం పెట్టలేడు అని అందరికీ తెలుసు. కానీ ఒక్కటి, ఆ కిరీటానికంటే ముఖ్యమైనటువంటి నీళ్ళు ఇచ్చే విషయంలో మాత్రం ఈజ్ రియలీ వర్కింగ్ వెరీ హార్డ్ డే అండ్ నైట్. వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ సార్.
నేను అందుకని చెప్తాడా మీరేదో చెప్తారు ఫ్లో మీద వచ్చేస్తాయి పోలవరం నుంచి నీళ్ళు వస్తాయి ఆట నుంచి సార్ అన్నీ మన చేతిలో ఉన్నాయా మొన్న మీ మిషన్ కాలిపాయి అది అయ్యేది 80 కోట్లు 100 కోట్లు పెట్టి తెస్తే కాలిపాయి ఏం చేస్తారు మీరు ఇప్పుడు ఆర్డర్ చేస్తే 4 నెలలు 6 నెలలు పడుతుంది మీకు వచ్చేదానికి అది కొనాలంటే 100 కోట్లు ఆడినాయి సార్ మీ దగ్గర డబ్బులు ఇవన్నీ ప్రాబ్లం అంటే నేను ఎందుకు అంటున్నా అంటే ప్రాబ్లమ్స్ మీకు తెలియనటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అయినా కూడా మొక్కబోని దిశతో మీరు ప్రయత్నం చేస్తున్నారు నేను మాత్రం సార్ మీరు 18కి వస్తాయి 19కి వస్తాయి అనేటువంటి మాట నేను హృదయపూర్వకంగా నమ్మడం లేదు అందుకని నేను మనం చేస్తున్నా ఇంకా మా వాడు ఉన్నాడు మా వాడు జగన్ వాడు వస్తే మేము చచ్చిపోతాం సార్ ఏమి వచ్చేళ్ళా సచ్చెల్లా పోయేళ్ళా అందుకని నేను మీకు అందరూ చెప్తున్నా మనిషి అన్న తర్వాత ఎక్కడో చోట లోటుపాట్లుంటాయి తప్పులుంటాయి ఈయనలో కూడా ఎక్కడో చోట తప్పులుంటాయి ఎంచితే లోటుపాట్లు కూడా మనకు తెలుస్తాయి కానీ అల్టిమేట్గా నేను ఇవాళ పోలవరాన్ని పూర్తి చేయాలనేటువంటి మనసు ఇల్లు ఉంది అది 18, 19లో కంప్లీట్ చేయడం నేను అనుకుంటున్నా మరి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఎక్స్ట్రాడినరీ కృషి ఉండి ఎక్స్ట్రాడినరీగా మీకు డబ్బు వస్తాయి తప్ప కావు అందుకని నేను మనం చేస్తున్నాను అందరికీ ఆయన మన ఇబ్బందులు ఏమన్నా ఎక్కడో తప్పులో ఒప్పులో ఉంటాయి ఎవరిలో లేవయా తప్పొప్పులు దాంట్లో ఎంత ప్రమాదకరమైన తప్పు ఉంది ఒప్పు ఉంది అని చూడాలి అల్టిమేట్గా మనకేం జరుగుతున్నటువంటి మాట చూడాలి అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు 19వ సంవత్సరంలో కూడా ముఖ్యమంత్రి అయితే తప్ప నాయుడు అల్లాడి చచ్చిపోతావు ఆకులు లేకుండా ఆకులు తినలేకుండా అల్లాడి చచ్చిపోతావు కాబట్టి ఏది ఏమైనా సరే మీ లోకల్ ఎమ్మెల్యేల సంగతి చాలా ఉంటుంది వాళ్ళని కూడా పట్టించుకోదండి దయచేసి చూడండి ముఖ్యమంత్రి అతని కార్యదీక్షను చూడండి అతని పట్టుదలను చూడండి అతని శక్తి సామర్థ్యాన్ని చూసి ఆయనకు ఓటేసి అంటే ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆయనకు ఓటేసిట్టే మనం వేసి గెలిపించవలసిందిగా మరొక మారు హృదయపూర్వకంగా సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా నమస్కారాలు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ